హైదరాబాద్ ట్యాంక్ బండ్ నిమజ్జన ఏర్పాట్లపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గణేష్ నిమజ్జనాలను స్వయంగా పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్. క్రెయిన్ 4 దగ్గర నిమజ్జనాలను పరిశీలించారు. ఒక సామాన్య భక్తుడి వలె ప్రజల మధ్యలోకి వచ్చి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, గతంలో వినాయక నిమజ్జనాల్లో సీఎంలు, ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా సచివాలయం నుంచే పర్యవేక్షించేవాళ్ళు, లేదా ఏరియల్ సర్వే ద్వారా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించేవాళ్ళు. కానీ ఈసారి గత ముఖ్యమంత్రులకు భిన్నంగా వ్యవహరించిన సీఎం మిగతా ముఖ్యమంత్రులకు భిన్నమని చూపించుకున్నారు. సాదాసీదాగా పరిమితమైన వాహనాలతో, పరిమితమైన సిబ్బందితో సామాన్య భక్తుడిలాగా రావడం అనేది అక్కడున్న భక్తులను అందరినీ కంగు తినిపించింది, ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడ కేవలం ఒక ప్రాంతానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. గతంలో ముఖ్యమంత్రులు ఎక్కువగా మహా అంటే ఖైరతాబాద్ పెద్ద గణేష్, బడా గణేష్ దగ్గరకు వచ్చి పూజలు చేసిన సందర్భం ఉంది. అంతకు మించి క్రేన్ల దగ్గరకు వచ్చి జన సమర్థనలోకి వచ్చి తిరిగి వారితో పలకరించి అక్కడ ఒక సామాన్య భక్తుడిలా పాల్గొన్న సందర్భాలు లేవు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా ఒక సామాన్య భక్తుడిగా పాల్గొన్నారు. కారణం ఏమై ఉన్నా కూడా ఆయనకు హైదరాబాద్ వినాయక నిమజ్జనంతో, వినాయక శోభయాత్రతో చాలా అనుబంధం ఉందని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన యుక్త వయసులో కాలేజీ విద్యాభ్యాసం నుంచి హైదరాబాద్లోనే నారాయణగూడలో ఉన్న వ్యక్తి. అక్కడ ప్రతిసారి వినాయక నిమజ్జనంలో, అలాగే వినాయక శోభయాత్రలో చురుగ్గా పాల్గొన్న అనుభవం కూడా ఆయనకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. గతంలో పలు సందర్భాల్లో ఆయన చిట్చాట్ సందర్భంగా కూడా ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. ఆయన నారాయణగూడలో వాళ్ళ సోదరుడు పోలీస్ శాఖలో ఉద్యోగిగా ఉన్నప్పుడు నారాయణగూడలోనే వాళ్ళంతా కుటుంబం అంతా ఉండేవాళ్ళు. ఆ నారాయణగూడలో మొత్తం వినాయక నిమజ్జనం అన్న, వినాయకుని శోభాయాత్ర అన్న గొప్పగా పాల్గొనే ఒక సంప్రదాయం నారాయణగూడకు ఉంది. అక్కడ భక్తి ఉద్యమాలకు కావచ్చు, అస్తిత్వ ఉద్యమాలకు కూడా కేంద్రంగా పనిచేసిన ఆ ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతంలో ఆయన ఉండడం వల్ల కావచ్చు ఆయనకు ఈ వినాయక నిమజ్జనం అంటే ఒక అనుబంధం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన పాల్గొనకపోయినప్పటికీ కూడా వినాయక నిమజ్జనంలో ఈసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తను పర్యవేక్షణ కేవలం నామమాత్రంగా చేయదు, ఒక భక్తుడి స్థాయిలో ఆయన వ్యవహరించి భక్తుడి స్థాయికి దిగి వచ్చి ఆయన క్రేన్, 4వ క్రేన్ ఏదైతే బడా గణేష్ నిమజ్జనం అయ్యారో ఆ 4వ క్రేన్ దగ్గరికి రావడం, అక్కడ నిమజ్జనం జరిగిన తీరును చూడడం, అక్కడ తర్వాత భక్తులతో ఆయన కరచాలనం చేయడం, ఆ చేయి కలుపుతూ పలకరిస్తూ ముందుకు సాగిన సందర్భాలు చాలా భిన్నంగా కనపడిన పరిస్థితి. ఆయనలో ఉన్నటువంటి భక్తుడు ఒకసారి బయటికి వచ్చినట్లు కనబడుతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే తను ప్రజల్లో ఉంటాను అని పదే చెప్పిన అంశాన్ని ఆచరణలో చూపిన సందర్భం అని కూడా మనం ఒక మాటగా చెప్పుకోవచ్చు. అలాగే రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీకి ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు. అది బీఆర్ఎస్ సీట్ అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ గురిపెట్టిన పరిస్థితి. అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాదులో చాలా బలంగా ఉన్న పార్టీ, ఇటీవల బలహీనపడిన పార్టీ. ఆయన ఈ గ్రేటర్ హైదరాబాదులో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సరైన ప్రతిభ చూపలేని పరిస్థితి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒకే ఒక స్థానం గెలుచుకున్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడానికా, లేకపోతే తాను ఒక సామాన్య భక్తుడిగా భక్తిని చాటుకోవడానికా అనే రకరకాల చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తాను, నేను ప్రజల్లోనే ఉంటాను అని చెప్పదలుచుకున్నాడు అని అనిపిస్తుంది. అదే విషయాన్ని ఆచరణలో పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అందుకే ఆర్బాటు లేకుండా ఆయన అనూహ్యంగా జనంలోకి వచ్చి తను ఏర్పాట్లను పరిశీలించడం, ప్రజల్లో మమేకం కావడం మొత్తంగా చూస్తే మిగతా ముఖ్యమంత్రులకు భిన్నంగా కనబడుతున్న పరిస్థితి. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధినేతగా సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కేవలం ఆయన తన ఫామ్ హౌస్ నుంచి కావచ్చు, లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కావచ్చు,
అక్కడి నుంచి మాత్రమే ఆయన పర్యవేక్షణ జరిపేవాళ్ళు. అక్కడ బడా గణేష్ దగ్గరికి కూడా వచ్చిన సందర్భం తక్కువ. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక చర్చకు దారితీసిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరైతే ప్రస్తుతం ఒక చర్చకు తెరలేపిన పరిస్థితి. సామాన్య భక్తుడిగా మారిన ఒక సీఎం అనేది ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి. ఇక ముందు కూడా ఆయన వ్యవహారం ఇలాగే ఉంటుందా? ఆయన వ్యవహారం ఇలాగే నిరాడంబరత చూపుతారా? రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. గణేష్ మహారాజ్కు